నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పెట్టుబడుల సదస్సుపై ఉంది. ఏటా దావోస్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. అయితే ప్రపంచ దేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. తమ దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సంబంధిత ప్రతినిధులు విన్నపాలు చేస్తుంటారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆమోదయోగ్యమైన అంశాలను ఆయా సంస్థల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తారు. అయితే లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సులో నిర్ణయాలు జరుగుతుంటాయి. అందుకే అన్ని దేశాలు ఈ సదస్సును సద్వినియోగం చేసుకుంటాయి. అయితే గత 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు ఈ సదస్సును చాలా తేలికగా తీసుకున్నాయి. ఏపీలో వైసీపీ సర్కార్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా ఈ సదస్సుకు హాజరైన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక బృందాలతో ఈ సదస్సుకు హాజరవుతున్నాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ సదస్సుతో ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యమంత్రి హోదాలో చాలాసార్లు ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కూడా. అయితే ఈ సదస్సులో పెట్టుబడులు ఆకర్షించే ధ్యేయంగా అడుగులు వేస్తుంటారు. సదస్సులో ప్రత్యేక పెవిలియన్, దిగ్గజ సంస్థల పెట్టుబడులతో భేటీకి ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ఈ సదస్సుకు హాజరవడంతో పాటు ఒక హైప్ క్రియేట్ చేసేందుకు డబ్బుల ఖర్చుకు వెనకడుగు వేయరు. అయితే ఇప్పటికే అంతర్జాతీయంగా చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సైతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక చంద్రబాబు సీనియారిటీకి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సదస్సులో ఉంటుంది. చంద్రబాబు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఇక మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ సదస్సుకు వెళ్లడం ఇది రెండోసారి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సదస్సు ప్రారంభం కావడంతో ఎటువంటి సన్నాహాలు లేకుండా తొలి సదస్సుకు హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం పూర్తి ప్రిపరేషన్ తో వెళ్తున్నారు. ఇక తన టీం ముద్ర స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నడుస్తోంది. ముఖ్యంగా పరస్పర చక్కటి సహకారం అందిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి ఉంది. దానిని నిలబెట్టుకుంటేనే కొత్త పరిశ్రమలు ఆకర్షించుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తారు. ఇక అదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులను భారీగా ఆకర్షించడం అనేది చంద్రబాబు ముందు ఉన్న కర్తవ్యం. అందుకే దావోస్ పర్యటన అనేది 2 రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.